వెల్కమ్ టు టివేట్ వైజాగ్. అనకాపల్లి జిల్లా కేంద్రం. అనకాపల్లి జిల్లా నూతన ఎస్పీగా ఎం దీపిక ఐపీఎస్ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు అదనపు ఎస్పీ విజయభాస్కర్ పుష్పగుచ్చాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించి సంతకం పెట్టిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతున్న విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అదే సమయంలో ప్రతిరోజు కూడా ఫస్ట్ అవర్లో ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఎవరికి ఇబ్బంది కలిగినా నేరుగా వచ్చి తమను కలవచ్చని ఆమె విలేకరులకు తెలియజేశారు. చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు. సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా నిఘా పెడతాం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్లో కూడా పర్సనల్గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ని ఇమీడియట్గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం. ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ టు ఆస్క్ ఆర్ ఎనీ సజెషన్స్, ప్లీజ్ వెల్కమ్. ఒక క్రౌడ్ అయితే నాకు